హాయ్, వెల్కమ్ SVR@tech. జాబ్ క్యాలెండర్ గురించి ఈరోజు మీకు పూర్తి సమాచారం ఇవ్వబోతున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీగా మీ సపోర్ట్ కావాలి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మొత్తం మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 41 నోటిఫికేషన్స్, ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 41 నోటిఫికేషన్స్ మనకి ఇచ్చిందనమాట జాబ్ క్యాలెండర్లో. ఆ 41 నోటిఫికేషన్స్ ఏమిటి, ఎప్పుడు ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసేది, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఏది ఎలా కండక్ట్ చేయబోతున్నారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. నోటిఫికేషన్ 1, హైయర్ ఎడ్యుకేషన్ అంటే యూనివర్సిటీస్. ఆంధ్రప్రదేశ్లోని సుమారుగా 14 యూనివర్సిటీస్లో అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇవి రెండు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్కి మ్యాక్సిమం ఎంటెక్, అసోసియేట్ ప్రొఫెసర్కి PhD ఉండాలి. సో మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ ఇలా అన్నమాట. ఇవి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ అన్నమాట. 1500 పోస్టులు ఉన్నాయి. మే 15వ తారీఖు ఈ సంవత్సరం 2026 మే 15వ తారీఖు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ నోటిఫికేషన్. ఇది ఫేజ్ 1 అంటారు. ఫేజ్ 1లో వచ్చే నోటిఫికేషన్లు. సెకండ్ నోటిఫికేషన్ ఫేజ్ 2, ఆగస్టు 15 గ్రూప్ 1 పోస్టులు 91 పోస్టులు. ఫేజ్ 2లో వచ్చే నోటిఫికేషన్లు ఆగస్టు 15 రిలీజ్ అయితే, అందులో మొట్టమొదటిది గ్రూప్ 1 91 పోస్టులు. ఇది వచ్చేసరికి ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వేకెన్సీ మొత్తం కలిపి 91 APPS కండక్ట్ చేస్తుంది. ఇందాక మనం చెప్పుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ కూడా APPS ఎగ్జామ్ పెట్టింది అనమాట, కండక్ట్ చేసే డిపార్ట్మెంట్. మూడో నోటిఫికేషన్ ఆగస్టు 15. 3 SI రిక్వైర్మెంట్. 3 వచ్చేసరికి SI సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ SI అనమాట, పోలీస్ హోమ్ డిపార్ట్మెంట్లో. ఇవి వచ్చేసరికి 418 పోస్టులు మనకు హోమ్ డిపార్ట్మెంట్ SLPRB కండక్ట్ చేయబోతుంది. అలాగే మనకి 4వ నోటిఫికేషన్ కానిస్టేబుల్ రిక్వైర్మెంట్. ఇది 1970 పోస్టులు అండి. హోమ్ డిపార్ట్మెంట్ నుంచి SLPRB కండక్ట్ చేసేది ఎగ్జామ్. అలాగే 5వ నోటిఫికేషన్ జైలు వార్డెన్, అంటే జైలు శాఖలో వార్డెన్ పోస్టులు అనమాట. ఓన్లీ మెన్స్ మాత్రమే. ఇవి 171 పోస్టులు ఉన్నాయి. ఇది హోమ్ డిపార్ట్మెంటు SLPRB అనమాట. అలాగే ఫారెన్సిక్ ల్యాబొరేటరీ రిక్వైర్మెంటు. ఇవి 64 పోస్టులు ఉన్నాయి. హోమ్ డిపార్ట్మెంటు SLPRB కండక్ట్ చేస్తుంది. అలా ఇవన్నీ ఫేజ్ 2 ఆగస్టు 15 రిలీజ్ అవుతాయి. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ FSL అంటే ఫారెన్సిక్ ల్యాబొరేటరీలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 8 పోస్టులు ఉన్నాయి. ఇది హోమ్ డిపార్ట్మెంట్ కింద వచ్చింది. ఇది APPS కండక్ట్ చేసిద్ది. అలాగే మనం చూస్తే డ్రైవర్ ఆపరేటర్ రిక్వైర్మెంట్. ఫైర్ డిపార్ట్మెంట్లో ఫైర్ ఇంజిన్ ఉండే కదా, ఫైర్, అందులో డ్రైవర్ ఆపరేటర్ రిక్వైర్మెంట్ 147 పోస్టులు ఉన్నాయి. హోమ్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసిద్ది అనమాట ఈ రిక్వైర్మెంటు. అలాగే హాస్టల్ వార్డెన్స్ SW 93 పోస్టులు ఉన్నాయి. హాస్టల్ వార్డెన్స్ TW 48 పోస్టులు ఉన్నాయి. హాస్టల్ వార్డెన్స్ BCW 100 పోస్టులు ఉన్నాయి. ఇవి SW సోషల్ వెల్ఫేర్, TW అంటే ట్రైబల్ వెల్ఫేర్, BCW అంటే BC వెల్ఫేర్. ఈ 3 పోస్టులు అన్నమాట. ఇవి APPS కండక్ట్ చేయబోతుంది. ఇవన్నీ కూడా ఆగస్టు 15 నోటిఫికేషన్ రాబోతుంది. అలాగే సోషల్ వెల్ఫేర్ ASWO 11 పోస్టులు సోషల్ వెల్ఫేర్. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ ATWO 6 పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్. ఇవన్నీ APPS కండక్ట్ చేయబోతుంది. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ AD 1 పోస్టే ఉందండి. ఇది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో APPS. అలాగే EFST FRO
అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ 4 పోస్టులు ఉన్నాయి. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్ ఏపీపీఎస్ కండక్ట్ చేయబోతుంది. అలాగే ఈఎఫ్ఎస్టీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 35 పోస్టులు ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఇది కూడా ఏపీపీఎస్ కండక్ట్ చేయబోతుంది. అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఈఎఫ్ఎస్టీ 41 పోస్టులు అండి. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏపీపీఎస్ కండక్ట్ చేయబోతుంది. అలాగే సేమ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు పడుతున్నాయి 20 పోస్టులు అండి. ఇది కూడా ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ డిపార్ట్మెంట్, ఇది ఏపీపీఎస్ కండక్ట్ చేస్తుంది. అలాగే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ 40 పోస్టులు సివిల్ మెకానికల్ ఎలిజిబిలిటీ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ డిపార్ట్మెంట్ ఏపీపీఎస్ కండక్ట్ చేస్తుంది. అలాగే ప్లానింగ్ ఏడి ఇవన్నీ ఆగస్టు 15 గురించి ఫేజ్ 2లో వచ్చే నోటిఫికేషన్స్. ఆగస్టు 15 రిలీజ్ అవుతాయి ఈ నోటిఫికేషన్స్ అన్నీ. ప్లానింగ్ ఏడి అసిస్టెంట్ డైరెక్టర్ 17 పోస్టులు ప్లానింగ్ డిపార్ట్మెంట్ అండి ఏపీపీఎస్. ప్లానింగ్ అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్స్ 251 పోస్టులు ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఏపీపీఎస్ కండక్ట్ చేసిద్ది. హార్టికల్చరల్ ఆఫీసర్స్ 25 పోస్టులు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏపీపీఎస్ కండక్ట్ చేసిద్దండి. అలాగే మనకి యానిమల్ హస్బెండరీ 80 పోస్టులు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఏపీపీఎస్ అండి. అలాగే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ 95 పోస్టులు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏపీపీఎస్ కండక్ట్ చేసిద్ది. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్ లైబ్రరీ డిపార్ట్మెంట్ 12 పోస్టులు అండి లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఏపీపీఎస్ కండక్ట్ చేస్తుంది. జూవెనైల్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్స్ ఇన్క్లూడ్ గ్రేడ్ 1 49 పోస్టులు అండి ఏపీపీఎస్. గ్రూప్ 2 ఇవి ఫేజ్ 3 అండి. ఫేజ్ 3లో సెప్టెంబర్ 15 నోటిఫికేషను. ఇప్పుడు చెప్పాను ఫేజ్ 3. గ్రూప్ 2 750 పోస్టులు ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఏపీపీఎస్ అనండి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ 503 పోస్టులు ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఏపీపీఎస్. అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ డిపార్ట్మెంట్లో 1 పోస్టేనండి మైన్స్ జియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఏపీపీఎస్ కండక్ట్ చేసిద్ది. టెక్నికల్ అసిస్టెంట్ మైన్స్లోనే 36 పోస్టులు మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఏపీపీఎస్ కండక్ట్ చేసిద్ది. రాయల్టీ ఇన్స్పెక్టర్ మైన్స్ 9 పోస్టులు మైన్స్ జియాలజీ ఏపీపీఎస్ కండక్ట్ చేస్తుంది. ల్యాబ్ అసిస్టెంట్ మైన్స్ 1 పోస్ట్ అండి మైన్స్ జియాలజీ ఏపీపీఎస్ కండక్ట్ చేస్తుంది. అలాగే ప్రొబేషన్ అండ్ ఎక్స్చేంజ్ కానిస్టేబుల్స్ 400 పోస్టులు అండి ప్రొబేషన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ ఏపీపీఎస్ కండక్ట్ చేస్తుంది. అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ 9 పోస్టులేనండి. ఇది కూడా ప్రొబేషన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ ఏపీపీఎస్ కండక్ట్ చేస్తుంది. ఇవన్నీ సెప్టెంబర్ 15 అండి ఫేజ్ 3లో. అలాగే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అంటే బ్రేక్ ఇన్స్పెక్టర్ పోస్టులు డిప్లొమా ఆటోమొబైల్ ఆర్ బీటెక్ ఆటోమొబైల్, బీటెక్ మెకానికల్, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 50 పోస్టులు అండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఏపీపీఎస్ కండక్ట్ చేసిద్ది. అలాగే డిఎస్సి 2026 2535 పోస్టులు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఎస్సి కండక్ట్ చేసిద్ది. డైట్ సీనియర్ లెక్చరర్స్ 46 పోస్టులు అండి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏపీపీఎస్ కండక్ట్ చేసిద్ది. డైట్ లెక్చరర్స్ 104 పోస్టులు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏపీపీఎస్ కండక్ట్ చేసిద్ది. ఎస్సీఈఆర్టీ లెక్చరర్స్ 10 అండి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏపీపీఎస్ కండక్ట్ చేసింది. లెక్చరర్స్ ఇంటర్మీడియట్ కాలేజీ జేఎల్స్ జూనియర్ లెక్చరర్స్ ఇంటర్మీడియట్ కాలేజీల్లో 209 పోస్టులు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏపీపీఎస్. లైబ్రేరియన్స్ 100 పోస్టులు అండి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏపీపీఎస్ కండక్ట్ చేసి మొత్తం ఇది ఫేజ్ 4 అండి. ఎక్కడి నుంచి అంటే డిఎస్సి 2026 నుంచి డైట్ సీనియర్ లెక్చరర్స్ ఎస్సీఆర్టీ లెక్చరర్స్ ఇంటర్మీడియట్ లెక్చరర్స్ లైబ్రరీన్స్ ఇవన్నీ ఫేజ్ 4 అక్టోబర్ 15లో నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే మొత్తం 41 నోటిఫికేషన్స్ మొత్తం కలిపి మనకి 10,060 పోస్టులు ఉండండి. ఇందులో ఇంజనీరింగ్ వాళ్ళకు ఉన్నాయి, ఎనీ డిగ్రీ వాళ్ళకు ఉన్నాయి, తర్వాత బిఎల్సి ఎంఎల్సి లైబ్రరీస్ చదివిన వాళ్ళకు ఉన్నాయి, యూనివర్సిటీలో లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయి, ఇంటర్మీడియట్ లెక్చరర్స్ ఉన్నాయి, డిఎస్సి స్కూల్లో టీచర్స్ పోస్టులు ఉన్నాయి, బ్రేక్ ఇన్స్పెక్టర్స్ ఉన్నాయి, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ ఉన్నాయి, పొల్యూషన్ అది ఆ ఫారెస్ట్ ఆఫీస్ అటవీ శాఖలో పోస్టులు ఉన్నాయి, మైనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, యానిమల్ హస్బెండరీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో, ప్లానింగ్ డిపార్ట్మెంట్లో, సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్లో, హాస్టల్ వార్డెన్స్ ఉన్నాయి, ఫైర్ డిపార్ట్మెంట్లో పడ్డాయి, ఎస్ఐ కానిస్టేబుల్స్ పడ్డాయి, జైల్స్లో కూడా వార్డెన్ పోస్టులు పడ్డాయి. సో ఇలా 41 నోటిఫికేషన్స్తో మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. బాగా ప్రిపేర్ అవ్వండి.
మంచి కోచింగ్ తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ కోచింగ్ తీసుకొని మీ మనీ టైం వేస్ట్ చేయండి. మనీ పోయినా సంపాదించుకోవచ్చు, టైం పోతే సంపాదించుకోలేం. కాబట్టి కరైన 1కి 10 సార్లు మీరు ఆలోచించి కనుక్కొని ఎంక్వైరీ చేసి ఏ ఇన్స్టిట్యూట్ ఎక్కడ మంచిదో ది బెస్ట్ ఆ ఇన్స్టిట్యూట్లో అక్కడే కోచింగ్ తీసుకోండి. బాగా ప్రిపేర్ అవ్వండి, కష్టపడండి. ఇది మంచి అవకాశం. 10,060 పోస్టులు. ప్రిపేర్ అవ్వండి, మీ గోల్ మీరు సాధించుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్క నిరుద్యోగి నా ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.